వేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించి ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు, అంటే గతంలో ఈ కూటమి ముఖ్య నేతలపైన పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేశారో మనం చూసాం. దానికి సంబంధించి కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి పీటీ వారెంట్లు లేదంటే కస్టడీలోకి తీసుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్టార్టింగ్లో కూడా తనను రిమాండ్లోకి తీసుకున్న సమయంలో, ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. ఏదైతే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇవ్వడం, ఆ తర్వాత సజ్జల భార్గవ్ నేను చేసిన వీడియోలను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో ఆయన ఎవరెవరిని ఏ విధమైనటువంటి మాటలు అన్నారు, దూషణ చేశారు, ఏ విధమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలు చూపించారు, ఇవన్నీ కూడా గతంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. సో ఆయన జడ్జి గారి ముందు కూడా, రాజా నన్ను వదిలేయండి, అన్నా నన్ను వదిలేయండి, నేను తప్పు చేస్తే నా తల తీసేయండి అంటూ కూడా న్యాయస్థానంలో కూడా జడ్జి ముందు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే తప్పు చేస్తే అంటే తప్పు చేశారు కదా, తప్పు చేస్తే తల తీసేయండి అని చెప్పడం ఏంటి? తప్పు చేశారు ఆయన. ఎందుకంటే ఈ పోసానికి సంబంధించి ఎక్కడ సోషల్ మీడియాలో ఆయన పేరు టైప్ చేసినా కానీ ఆయనకు సంబంధించినటువంటి వందల వీడియోలు, అంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని, అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి, ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కూడా దూషించినటువంటి ఎన్నో వీడియోలు కూడా బయటకు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఇంకా ఉన్నాయి అవి. ఆయన పేరు కొడితే చాలా అవన్నీ బయటకు వస్తున్నాయి. అక్కడ అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు వినే పరిస్థితి లేదు. అట్లాంటి మాటలు ఆయన ఉపయోగించినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా అంశాలు చెప్పారు. ఆయన రిమాండ్లో ఏదైతే ఆ సమయంలో కూడా పోలీసులు కూడా అడిగారు ఆయన ఎట్లాంటి మాటలు మాట్లాడారనే దానికి సంబంధించి. అంటే మా పిల్లలకు దళితులను ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి కూడా మాట్లాడారు ఆయన. ఎవరు అడిగారు? దళితులు అడిగారా మీ ఇంటికి వచ్చి? మీ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకుంటామని చెప్పి ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడారా? అడిగారా? మీరు చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మేమే చేసుకోమని దళితులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు కావచ్చు, ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి మహిళలను, చిన్న పిల్లలను కూడా ఈ విధమైనటువంటి మాట్లాడే, మీ ఇంటి నుంచి మేము సంబంధం మేమేం తెచ్చుకుంటామని చెప్పి దళితులు ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా ఒకవైపు. అదేవిధంగా ఈ రిమాండ్ కావచ్చు, పీటీ వారెంట్లు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ పోసాని కృష్ణమురళి తిరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఏదైతే టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత అక్టోబర్ 9న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా నిన్న సిఐడి అధికారులు ఆయనని కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకొని పలు ప్రశ్నలు కూడా ఆయనకు సంధించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏంటి మీరు చేసినటువంటి ఏంటి, మీరు ఈ మాటలు మాట్లాడడం ఏంటి, ఇవన్నీ కూడా అడిగారు. ఒక విషయం, గతంలో ఆయన ఏదైతే స్టేట్మెంట్లో ఇచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు, నేను అవి మాట్లాడాను, సజ్జల భార్గవ్ దీనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేశారు, ఈ అంశం అప్పుడు గతంలో చెప్పారు ఆయన. ఆ తర్వాత నిన్న సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించినటువంటి సమయంలో కూడా ఆ ప్రశ్నలు కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సిఐడి అధికారులు అడిగారు ఆయనను, హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి అనేది అడిగారు. అయితే పోసాని చెప్పారు, ఆ రోజు నేను మాట్లాడిన అంశానికి సంబంధించి నాకేమీ తెలియదు, నేను మర్చిపోయా, నేనేం మాట్లాడాను. ఇవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో విచ్చలవిడిగా మాట్లాడినటువంటి ఎవరైనా కానీ, ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కావచ్చు, బోరుగడ్డ కావచ్చు, గతంలో ఏదైతే నందిగాం మాజీ ఎంపీ ఆయన కావచ్చు, పూర్తిగా నాకేమీ తెలియదు, మర్చిపోయాం, ఇవే మాటలు వాళ్ళు మాట్లాడేవి. ఆ రోజు నేను మాట్లాడిన అంశానికి సంబంధించి నాకేం తెలియదు, సాక్షి మీడియా వాళ్ళే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, వారిచ్చిన స్క్రిప్టునే చదివా, వారిచ్చిన ఫోటోలనే చూపించా, అంత తెలీదా? ఒక స్క్రిప్ట్ రైటర్గా ఉన్నటువంటి మీకు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే సాక్షి మీడియా ఆ రోత పత్రిక ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఏం బూతులు ఉన్నాయి ఏంటి అనేది చదివే ఎప్పుడైనా తెలుస్తుంది కదా, మరి అప్పుడు ఆపాలి కదా. మరి అది కూడా తెలియదా? నాకేం తెలియదు, వాళ్ళు ఇచ్చారు నేను చదివాను, నాకేం తెలియదు, వాళ్ళు కత్తి ఇచ్చారు నేను చంపేశాను, ఏంది ఇది? సరే, ఇక వారు ఇచ్చిన ఫోటోలనే చూపించా. అంటే ఫోటోలు మార్ఫింగ్కి సంబంధించి ఈయన చూపించిన ఫోటోలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాళ్లకు దండం పెడుతున్నట్టుగా ఒక ఫోటో చూపించారు. దానికి సంబంధించి విచ్చలవిడిగా మాట్లాడారు ఈయన. అంటే చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కుతా ఉన్నారు, రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి తేవట్లేదు, ఈ విధమైనటువంటి మాటలు. కానీ ఈ ఫోటో ఏదైతే ఉంటుందో
నేను అవన్నీ మళ్ళీ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు చూపించడం బాగుండదు. సో అందుకే చూపించట్లేదు. సో ఆ ఫోటో ఎక్కడిది అంటే యోగా డే రోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి ఏదో యోగాసనాలు వేస్తున్నప్పుడు వంగినటువంటి ఫోటోను దాన్ని కట్ చేసి అమిత్ షా కాళ్ళకు దండం పెడుతున్నట్టుగా చూపించారు. ఈ విధంగా వ్యక్తిత్వ హననం. సో ఇబ్బందికర పరిస్థితులు అంటే రాష్ట్రానికి కాకుండా ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కుతా ఉన్నారు, రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదని చూపించే విధంగా. నిజంగా చెప్పాలంటే వీళ్ళంతా రాజద్రోహులు, రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు. ఇట్లాంటి కేసులు పెట్టాలి వీళ్ళ మీద అనే చర్చ జరుగుతూ ఉంది. సో అదొకటి. తర్వాత మీకు ఫోటోలు స్క్రిప్ట్ ఇచ్చిన సాక్షి మీడియా వాళ్ళు ఎవరు నాకు తెలియదు, అది వారెవరో తెలియదు, నాకు గుర్తులేదు. కానీ వారు ఇచ్చిన స్క్రిప్టును నిర్ధారించుకోకుండానే మాట్లాడాలి. ఎట్లా నిర్ధారించుకోవడం? ఎందుకు నిర్ధారించుకోరు? దాంట్లో అన్ని బూతులు, అమ్మ అక్క వివిధ రకాల బూతులు దాంట్లో రాసినప్పుడు ఎందుకు నిర్ధారించుకోరు? ఎందుకు తెలియదు మీకు? అదొకటి. తర్వాత నేను ఎవరిని తిట్టలేదు, అది మార్ఫింగ్ వీడియో. ఇది ఆయనకు సంబంధించిందట, మార్ఫింగ్ వీడియోనంట. అంటే ఆయన డూపును తీసుకొచ్చి పెట్టి ఆయన తిట్టినట్టుగా తిట్టించి, ఇంకా నయం అప్పుడు ఏఐ టెక్నాలజీ రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇదంతా ఏఐ టెక్నాలజీ నేనుగా చేసింది అని ఇప్పుడైతే ఒకవేళ అదే మాట చెప్పేవారు ఆయన. సో ఇది నాదంతా మార్ఫింగ్ అంటే పోసాని కృష్ణమురళిలాగా మాట్లాడే వ్యక్తిని తీసుకురావడమో, లేదనంటే ఆయన ఏదైతే వీడియోను మార్ఫింగ్ చేసి తిట్టినట్టుగా తిట్టించుకున్నట్టుగా వీళ్ళందరూ దీనికి సంబంధించి వీడియోలు రిలీజ్ చేస్తున్నట్టుగా ఏం మాట్లాడతారో తెలియదు. అది ఇక గతంలో కూడా అనేక సార్లు మీరు ఇలానే మాట్లాడినట్లు వీడియోలు వచ్చాయి కదా. సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్న, నా కుటుంబం గురించి మాట్లాడడం వల్లే నేను కూడా ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చింది. మీ కుటుంబం గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి వీడియోలు తీయండి. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. మీరు అనుచితంగా ఇష్టానుసారంగా మాట్లాడిన అంశాల వల్లే, దానివల్లే వచ్చి మీకు కూడా 2-3 మాటలు మీరు మాట్లాడినటువంటి అంశాలు కాదు, సున్నితంగానే మిమ్మల్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలు కావచ్చు, లేదంటే ఆ పార్టీలకు సంబంధించిన నాయకుల అభిమానులు కావచ్చు, వాళ్ళు మాట్లాడారు తప్పించి ఎవరు మాట్లాడలేదు. ఇది ఇక గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందడం వల్లే సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్న. ఈ విధంగా ఆ పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారా అంటే, వైసీపీ ప్రభుత్వంలో నేను ఎలాంటి లబ్ధి పొందలేదు. 2 ఏళ్ల కాల పరిమితి ఉన్న ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో నేను 8 నెలలు మాత్రమే కొనసాగా. అదైనా ఎందుకు కొనసాగుతారు? ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో మీరు ఉండడానికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో మీరు ఉండడానికి మీకున్న అర్హత ఏంటి? అసలు మీకు ఏమొచ్చు? ఏం చేస్తారు మీరు ఏంటి? మీరు చేసేది మీకున్నటువంటి అర్హత ఏంటి? మీరు ఎవరిని సమన్వయపరుచుకున్నారు? ఈ సినిమాకు సంబంధించి ఎవరిని మీరు దాంట్లో డెవలప్ చేసే పరిస్థితి, సినీ పరిశ్రమను ఏ విధంగా మీరు దానికి సంబంధించిన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు కావచ్చు, ఇవి ఎప్పుడు తీర్చారు? మీరు ఏమీ చేయలేదు. చిరంజీవి గారు కావచ్చు, లేదంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఎక్కడో బయట నుంచి కాలినడకన లోపలికి నడుచుకుంటూ తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నిలబెట్టి, చేతులు కట్టుకునే విధంగా నిలబెట్టి ఆయనకు దండం పెట్టించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైపు చూసి దండం నమస్కారం కూడా చేయలేదు. సో ఆ విధంగా మీరు వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితులకు నెట్టినటువంటి వ్యక్తి మీరు. మీ వల్లే అదంతా జరిగింది. ముఖ్యంగా ఆయన ఈగోను సాటిస్ఫై చేయడానికి మీరు అంత పెద్ద వాళ్ళను, దేశం గర్వించే నటీనటులను తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందు నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో మీరు చేసింది ఏమీ లేదు ఎఫ్డీసీ చైర్మన్గా అనే చర్చ ఇంకోవైపు. అదేవిధంగా ఆ చైర్మన్ పదవిలో ఉండి మీరు 3.5 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు ప్రజల సొమ్ముతో. ఏం చేశారు మీరు? సో ఇదొకటి. అదేవిధంగా నాకు ఎలాంటి లబ్ధి జరగలేదు, వైసీపీ కోసం నేనే కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఏం చేశారు? మీకు ఎక్కడివి అన్ని కోట్ల రూపాయలు? ఎక్కడ ఖర్చు చేశారు మీరు అనే ప్రస్తావన కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రోత పత్రిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా సిఐడి నోటీసులు కూడా ఇచ్చింది. దానికి సంబంధించి అంటే మీరు ఎప్పుడు ఇచ్చారు, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు, సో వాళ్ళు అందరి డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పేసి సిఐడి కూడా నోటీసులు ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ నోటీసులు అప్పుడెప్పుడో ఇస్తేనే బాగుండేది. ఏదైతే నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడే ఆ నోటీసులు ఇస్తే బాగుండేది అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. రైట్, నాకు ఆస్తులు ఏమీ లేవు, నేనే ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు కదా. మరి ఏదైతే మై హోమ్ భుజాలో 3 ప్లాట్లు, ఒక్కొక్కటి కోట్ల విలువ కలిగినటువంటి ప్లాట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు సారథి స్టూడియో పరిసర ప్రాంతాల్లో చిన్న ఇల్లు ఒకటి ఉండేది. సో మీరు ఇప్పుడు మరి మై హోమ్ భుజాలో 3 అపార్ట్మెంట్లలో 3 ఎట్లా కొన్నారు మీరు? కోట్ల రూపాయల విలువ చేసే, ఒకటి మీ ఆఫీసు, ఒకటి మీ చిన్న అబ్బాయికి, ఒకటి మీకు, మీరుంటున్నారు అందులో. సో ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత డబ్బు అనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా. సో పూర్తిగా కూడా నాకేం తెలియదు, నాకంతా సాక్షి అంటే భారతి
భారతి గారు ఎవరైతే ఉన్నారో సాక్షి మీడియా సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వారిస్తేనే నేను చదివానని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతి గారు గురించి చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓకే, ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో